2 వారాల నుండి పరీక్షింపబడిన యోగు అనే అంశాల మీద యోగు గారి గురించి ధ్యానించాం. చాలా విషయాలు ధ్యానించాం. పరీక్షించబడిన యోగు పరీక్షింపబడిన యోగు. ఈ వారము మనము దేవుని చేత పరీక్షించబడినప్పుడు, సాతాను చేత శోధింపబడినప్పుడు ఆ పరీక్షలో విజయము పొందగలమా అపజయమా? దేవుల్లో విజయమా అపజయమా? విజయము. మరి విశ్వాస జీవితము క్షేమకరమా, మేలుకరమా, నాశనకరమా? ఆ విషయాలు ఇవాళ ధ్యానిద్దామండి. పరీక్షించబడిన యోగు. తదుపరి పరీక్ష విజయాన్ని సాధించిన యోగు. పరీక్షలో విజయాన్ని సాధించిన యోగు అనే విషయాలు మనం ధ్యానిద్దాం. యోగు 1:21-22 మనం ధ్యానించాం గత వారంలో. ఏమనంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు. తన ఆస్తి, తన సంపద అంతా కోల్పోయాడండి. 10 మంది పిల్లలు ఒకేసారి సుడిగాలు చేత ఆ గృహం కూలిపోయి 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఆయన అంటున్నాడండి, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నేను మళ్ళా తిరిగి వెళ్తాను. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఇదండి యోగు యొక్క భక్తి. మూడో పాఠముగా యోగు చరిత్ర ఆఖరి పాఠముగా మనం ధ్యానించడం వేళ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో తండ్రి దేవుని స్తోత్రం. కూడొచ్చిన సహోదరులందరికీ పేరు అందరికీ వందనాలు. ముఖ్యంగా మన మధ్యకు నారాయణ గారి కుమార్తె మన మధ్యన ఉన్నారు కదా. చాలా కష్టంగా ఉన్నారు. అయినా తన విశ్వాసాన్ని బట్టి దేవుడు మరి యోగు మాట దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళాడు అనే గొప్ప ధైర్యంతో ఇవాళ మన దేవుని సన్నిధిలో ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తోత్రాలు తెలుసుకుంటూ వారి అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. వరలక్ష్మి గారు వందనాలు చెప్పండి. వైద్యాలు చేశారండి. కనుక ఈ విషయాన్ని మనం చూసినప్పుడు చదువుతారు ఒకసారి. 1:21-22 నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చిందని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను.
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందులో యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయస్తుడని చెప్పలేదు. దేవుడు ఎవరంటే ఏం చెప్పాడు? ఏమన్నాడు యోబు? ఏమన్నా ఆస్తంతా కోల్పోయాడండి. పిల్లలు ఒకేసారి 10 పిల్లలు కోల్పోయాడండి. ఏమనాలి? దేవుడిని అన్యాస్తుడు అనాలి. ఏమనాలండి? అన్యాస్తుడు అనాలి. మరి అన్నాడా? ఏ విషయంలో కూడా ఏమంటే గౌరవ మీద నష్టమే నష్టం, నష్టమే నష్టం, కష్టమే కష్టం, ప్రమాదమే ప్రమాదం వస్తుందండి. తొలగి 10 మంది పిల్లలు కోల్పోయాడండి. అయినా ఆయన అన్నాడు ఏ విషయంలో కూడా దేవుడు అన్యాయస్తుడని అనలేదు. అది కూడా మనం తెలుసుకోవాలండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు చెప్పాడు మాట. దేవుడు అన్యాయస్తుడు కాడు. అది మాట. అలాగే అన్న రోజునే మనం ధైర్యంగా నిలబడగలము, ఆయన మార్గంలో నడవగలము. అది మన వరలక్ష్మి లాగా నడవగలము. అదేవిధంగా ఆ యొక్క పరలోకంలో ఆస్తికి వారసులుగా మన ప్రయాణం సాగించుకోగలము. నిత్య జీవానికి అర్హులుగా మన జీవిత కాలంలో ధన్యులైన ముద్రలతో మనం ప్రయాణం చేయగలము. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయము 15-16 వచనాల్లో వాడు అన్నాడు. ఇక్కడ ప్రసంగి మనుషుడిని వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని ఏదైనను చేత పట్టుకొని పోడు. ఏంటంటే తను సంపాదించినంత తిరిగి చేతి పట్టుకుని తీసుకెళ్ళలేడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. దానికి ప్రయాసపడిన సంపాదించిన దాని వలన అతనికి లాభమేమే. అహర్నిశలు కష్టపడి నిద్రాన్ని ఎక్కువ లేకుండా సంపాదించిన దానికి వలన అతనికి లాభమేమి? అతనికి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే మరి రక్షణ ఉన్నట్టయితే, దేవుని చేత పట్టుకున్నట్టయితే, ఆయన వాక్యం చేత పట్టుకున్నట్టయితే పరలోకంలో దేవుడితో ఉండే భాగ్యము. లేదంటే ఇక్కడ అన్ని కోల్పోతాడు. కనుక నరకానికి పోయే ప్రమాదము ఉంది అనే విషయాన్ని మరి ప్రసంగి గ్రంథంలో ఆయన ప్రసంగి గారు సొలొమోను రాజు గారు ఈ వాక్యాన్ని అందించారు. ఆ క్రమంలో యోబు 2వ అధ్యాయము 7-10 వచనాలు మనము చూద్దాం. యోబు 2వ అధ్యాయము కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల దేవదూత యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి యొక్క జనము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన. పరలోకంలో సభ జరుగుతుంది అన్నాడు. సభ, దేవదూతల సభ. దేవుని దగ్గర వారి డ్యూటీలు ఏమేమి డ్యూటీలు చేయాలో, దేవదూతలు వారి డ్యూటీలు ఏం చేయాలో ఆ సభ, ఆ యొక్క మరి మన అసెంబ్లీ లోక్సభలు ఎలా ఉన్నాయో పరలోకంలో సభ ఉంది. ఆ సభకి ఆహ్వానం లేకుండా ఈ శాపాన్ని కూడా వెళ్ళిపోయాడ. ముందే లేడు, తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ఆ దేవుడు తనను అడుగుతున్నాడండి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చింది అని వారిని అడుగుగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడచ్చు అందులో సంచరించుతూ వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. అందులో యెహోవా నీవు నా సేవకుడైన యోబును సంగతి ఆలోచించదవా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై
ఇంకా యోబు గురించి నాతో వాదించావు. అన్యాయస్తుడు, నువ్వు ఆస్తి ఇచ్చావు కనుక, నువ్వన్నీ సమృద్ధి ఇచ్చావు కనుక, ఆయన చుట్టూ కంచి వేసావు కనుక, ప్రతి ప్రార్థనకి నువ్వు ఆశీర్వాదాలు అందిస్తున్నావు కనుక, అందుకు దేవుడు అంటున్నాడు అన్ని తీసే. ఇప్పుడు నిన్ను అన్యాయస్తుడు దూషిస్తాడని చెప్పావు కదా, చూడు ఒకసారి ఏం చేస్తున్నాడో నా వల్ల సాధారణ చెప్తున్నాడు దేవుడు. దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు. భూమి మీద అతని వాడు ఎవరిలో లేడు. నిష్కారణంగా ఏంటంటే ఏ కారణం ఏ తప్పు చేయలేదు యోగు. నిష్కారణంగా నీవు అతని మీద నింద వేశావు. ఏం వేశావు? అతని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను. అతడు ఇంకను ఈ యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. ఏమన్నాడు దేవుడు? నీవు భక్తుడి మీద నేరం మోపి అతన్ని అన్యాయస్తుడు అన్నా. ఆ పరీక్షకు నీకు అప్పగించాను. తన సమస్తాన్ని కోల్పోలు చేశావు. 10 మంది పిల్లల్ని కూడా చంపేశావు. అయినా దేవుని పట్ల భయభక్తులకి యథార్థవంతుడిగా నిలబడ్డాడు. అన్ని కోల్పోయినా దేవుని పక్షాన యథార్థవంతుడిగా నిలబడ్డాడు. దేవుడు న్యాయవంతుడు అంటున్నాడు అన్నాడు. సాధారణ మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు సాధారణ మాట్లాడుతున్నాడు. అపవాది చర్మము కాపాడుకుంటుకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకుంటుకై, తనకు కలిగిన యావత్తును నరుడు కదా. ఏం చెప్తాడంటే, అన్నీ పోయినాయి, పర్లేదండి, పర్వాలేదండి, ఆస్తి పోయినాయి, పిల్లలు పోయినా, ఎవరు పోయినాయి పర్లేదు, ఎవరు పోయినా పర్లేదు. కానీ ఆరోగ్యం పోతే మాత్రం అతడు దేవుడి మీద ఏం చేస్తాడు? అతడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకా నిండుగా ఉన్నాడు, అన్ని పోయినా పర్లేదు. ఒక మనుషుడు తన ఆరోగ్యం వరకు అన్నీ చేస్తాడు, అన్ని వదులుకుంటాడు. అలాగే వదులుకున్నాడు, కానీ అతను ఆరోగ్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడు కదా అన్నాడు దేవుడు. ఆరోగ్యంగా ఎవరిని చేస్తాడు? అది కోల్పోతుంది అనుకున్నాడు, కానీ అతను ఆరోగ్యంగా ఉన్నాడు అన్నాడు. ఇంకొకసారి సాధారణ అన్నాడు వల్ల, ఇంకొకసారి నీవు చేజాపి అతని ఎముకను అతని దేహమును ముట్టిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని. ఆరోగ్యం లేకుండా చేయండి, రోగాలు కలిగించండి. మీరు మీ కళ్ళ ఎదురుకుండానే దేవుడు అన్యాయం చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు. మీ యొక్క భయభక్తులతో ఉండడం అని చెప్పి సవాల్ చేస్తున్నాడు. 6వ వచనం, అతడు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు కొట్టవద్దని సెలవిచ్చాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధ గల కురుపులతో యోబును మోచెను. దేవుడు శాంతి చేయడండి. ఆ చూద్దాం, నా భక్తుడేంటో నాకు తెలుసు, కానీ అతను ప్రాణం కొట్టుకొని నీకు అధికారం లేదు. నువ్వేం చేస్తావు? ఏదో అన్నావు కదా, ఏం చేస్తావు, చేయి చూస్తాను నేను అన్నాడు. ఆయన వచ్చేసి అతను అధికారం నడెత్తి వరకు గాయాలైపోయి స్వస్థత కలిగిన గాయాలతో, చర్మమంతా కూడా గాయాలు, అధికారం నడెత్తి వరకు గాయాలతో బాధపడేలాగా అతను ముక్తేశాడు యోబుని అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం కూడా పోయింది. ఇప్పుడు 8 చూద్దాం.
చెల్లెలికి తీసుకుని బురదలో కూర్చుండగా ఎక్కడ కూర్చున్నాడంటే బూడిదలో పెంట మీద కూర్చున్నాడండి. రాజేశ్వర మాసం గారు ఇంట్లో కూర్చునేవాడు ఆరోగ్యంగా సకల ఐశ్వర్యాలతో 10 మంది పిల్లలు ఆనందంగా జీవించేవాడు. రోగగ్రస్తుడై పెంట మీద కూర్చి చిల్లా బిందుతో ఒళ్ళు కోపుకున్నాడండి. అది పరిస్థితి. 9 అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలగలుగుతావా? దేవుడు దూషించి మరణం కర్మను ఏమండి ఆ పెంట మీద కూర్చుని ఈ గొలుపులతో గాయాలతో చిలపెక్తూ గోపుకుంటూ దేవా యెహోవా గొప్ప దేవా అన్నాడు. పెంట మీద కూర్చుని గొప్ప దేవుడు ఆయన అన్నాడు. నువ్వు న్యాయవంతుడు దేవుడు అన్నాడు. నువ్వేం చేసినా నీ చిత్తమే, మేము మట్టి మనుషులము అన్నాడు. ఏమన్నాడంటే మేము మట్టి మనుషులం, సమస్తం తమ చిత్తమే అన్నాడండి. ఈ మాటలో భార్య ఉందండి. పెంట మీద కూర్చుని చిల్లాపిల్లతో ఒళ్ళుకోకుంటూ ఇంకా దేవుడు అన్నావా అందండి ఆవిడ. ఇంకా దేవుడు అన్నావా? ఇంత అన్యాయం జరిగిపోతే ఎవరు సమస్తం కోల్పోయావు, ఆరోగ్యం కోల్పోయావు, ఇంకెందుకు దేవుడు దూషించి చనిపో, నీ బాధ చూడలేకపోతున్నాను అంటున్నాడు. మళ్ళీ భార్య సాధన ఇదే భార్య ద్వారా సాధన. ఇన్ని కష్టాలు కాకుండా మళ్ళీ భార్య కూడా దూషిస్తుంటాను. అప్పుడు తనకు ఏ సమాధానం చెప్తున్నాడు చూద్దామండి. 9, 10 అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా? భార్య దూషించిన భార్యతో చచ్చిపో, ఎందుకు ఎలా బ్రతుకు, దేవుడు అన్నా దేవుడు అన్యాయం చేశాడని చెప్పి ఆ దుర్మార్గంగా మాట్లాడిన కష్టంతో మాట్లాడిన భార్యతో అంటాడు, నీవు ఇంతవరకు సుఖం అనిపించావు కదా దేవుడి వల్లేనా అని అడుగుతున్నాడు. ఎవరి వల్ల? దేవుడి వల్లే కదా. కీడును మనము అనుభవం తగమా? ఎవరికి మేలు అనిపించాం ఎవరి కీడు వచ్చింది, అది కూడా అనిపించాలి. అది కూడా ఈ సంగతులలో ఏ విషయమందును యోబు మాటతోనైనను పాపము చేయలేదు. రెండోసారి మాట ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, రెండోసారి పరీక్ష, ఆరోగ్యం పోయింది, భార్య శోధన, చచ్చిపోమంటుంది. ఏమండి దేవుడు అన్యాయంగా చెప్పమంటుంది. అటువంటి మన శోధన, ఆ శోధనతో జయించి ఆయన ఏమన్నాడు తెలుసండి, ఎన్ని జరిగినా సరే దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు న్యాయవంతుడు అని ఏ మాటలో కూడా యోబు పాపము చేయలేదు. మన నోటి మాట పాపం జరుగుతూ వస్తుందండి. దేవుడు మనం దూషిస్తే పాపం అండి, దేవుడు అన్యాయస్తుడు పాపం అండి, దేవుడు అన్యాయస్తుడు కాడండి, దేవుడు అన్యాయస్తుడు కాడండి. మరి ఆ మేలు అనుభవించినప్పుడు దేవుడి చేత అనుభవించా కదా అన్నాడు భార్యతో. కీడు వచ్చింది అనుభవించాలి. ఎందుకంటే ముందు మొదటి పాఠంలో మనం చదువుకున్నాం ఏంటంటే దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఏంటంటే సుఖ దుఃఖములు సుఖం అనిపించాలి దేవుడి ద్వారా, దుఃఖం కూడా అనిపించాలి అని భార్యతో చెప్పాడు తప్ప భార్యతో ఏకీపించి ఎవరు నిజమైన అన్నట్టు దేవుడు అన్యాయస్తుడే, మనం ఇలాగా ఎంత భక్తిగా ఉన్నా మనం ఎలా చేసాడు దేవుడు అనలేదు. ఏ తన మాట ద్వారా ఏ పాపం కూడా మాట ద్వారా కూడా పాపం చేయలేదు అని చెప్పేసి యోబు గురించి గొప్ప సాక్ష్యము 2వ అధ్యాయంలో మనకు అనుగ్రహింపబడింది. ఇవాళ క్రైస్తవుడుగా భక్తి జీవితం లాభమా నష్టం అన్నప్పుడు లాభం ఉంది నష్టం ఉంది అనగా భక్తి జీవితం నష్టం కాదని సాధనలో నష్టం ఉంది, దేవుడి వల్ల లాభం ఉంది. మరి అటువంటిప్పుడు కొన్ని పరీక్షలు వస్తాయి. పరీక్షలప్పుడు ఎలా నిలబడాలి, ఆయన పక్షం ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన విశ్వాసం ఎలా ఉండాలి విషయాన్ని చాలా స్పష్టంగా యోబు
దగ్గర మనకి భక్తులకు ఆయన చూపిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. తర్వాత 2వ అధ్యాయము 11 నుంచి 13 వరకు యోబు స్నేహితుల సంతాపం. యోబు స్నేహితులు తెలిసిందండి, చాలా ప్రాణ స్నేహితులు అండి. 3 స్నేహితులు వారు తెలిసి యోబు దగ్గర వచ్చారండి. యోబు దగ్గర వచ్చి ఆయన చూశారండి. అంతకుముందు ఎక్కడ చూశారు? సింహాసనం చూశారండి, మంచి రాజవస్త్రాలతో చూశారండి, మంచి విందులో చూశారండి. ఇప్పుడు పెద్ద మీద వస్తున్నారండి, అనారోగ్యంతో వస్తున్నారండి. పోలికలు లేవండి, పోలికలు లేవండి, చిత్తాక్రాంతులు అయిపోయారండి. అలా వచ్చి 7 రోజులు ఆ పెట్ట దగ్గర స్నేహితులు అలాగే కూర్చుని మౌనంగా ఉన్నారండి. ఒక్క మాట కూడా మాకు లేదండి ఆయనతోటి. అంత చింతించారండి స్నేహితులు అని 3-4 వచనాల్లో స్పష్టంగా మనకు తెలియజేయబడింది. తదుపరి ఏమంటే ఈ 7 రోజులు అయిన తర్వాత స్నేహితులు మాట్లాడడం మొదలెట్టారు. ఎంత ఘోరం జరిగిందంటే ఎవరు బాగానే స్నేహితులు కట్టుబడ్డారు, ఏడ్చారు, ఆయనతో కలిసి మౌనంగా ఉన్నారు. ఏంటి ఈ పరిస్థితి? కల్లో కూడా ఊహించలేదే, ఇంత ఘోరమా, ఇంత శిక్ష అనిపిస్తాడు అని మా స్నేహితులు బాధపడ్డారు. ఆ 7 రోజుల తర్వాత ఆయన కూడా ఉన్నారు. మళ్ళీ ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆయనే ప్రశ్నిస్తున్నారు, ఏమని? నీవు పైకి భక్తుడిగా కనపడ్డా లోపల ఏమైనా పాపాలు చేసావేమో అని మొదలెట్టారు. పైకి భక్తుడిగా ఉన్నా లోపల కార్యాలయం దేవుడికి విరుద్ధంగా చేసావేమో, నువ్వు భక్తుడు చెప్పుకున్నా అని మొదలెట్టారంట. ఇంకా వాళ్ళు ఏదో అన్నం, ఈ సమాధానం చెప్పడం, వాళ్ళు ఏదో మళ్ళా ప్రశ్న వేయడం, ఈయన సమాధానం చెప్పడం, మొత్తంగా ఆయన ముద్దాగా చేసి ఎదుర్కొంటున్నారండి. స్నేహితులు యోబుని, స్నేహితుడిని ఆ కష్టాలు ఈ పాపబాధలు వచ్చినాయి, నువ్వు దుర్మార్గం చేస్తుంటావు, అందుకు వచ్చి మీ కష్టాలు నీకు, నువ్వు తీరని పాపం చేస్తున్నావు, అందుకే పాపం వచ్చిందే అని చెప్పి మళ్ళా ఆ స్నేహితులు ఆయన దూషించడం మొదలుపెట్టారండి. అలాగే సంభాషణ 40 అధ్యాయంలో సాగుతుంది. యోబు స్నేహితులు ఏమండి వాళ్ళు ఏదో అనడం, దేవుని వాక్యంతో ఆయన మాట్లాడడం, ఈ విధంగా సంభాషణ 40 అధ్యాయం వరకు సాగుతుందండి. ఇప్పుడు 42 అధ్యాయంలో ఏమంటే దేవుడు కలగజేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు కలగజేస్తున్నాడు. 7-9 చూద్దామండి, చదవండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలికలేదు కనుక నా కోపము మీ మీద మీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఎవడే దేవుడు కలగజేస్తున్నాడండి. యోబు మాటలు, యోబు స్నేహితుల మాటలు దేవుడు వింటున్నాడండి. దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు అని ఇక్కడ తెలుస్తుందండి. యోబు మాట్లాడాడండి అంటే వాడు అన్నప్పుడు సమాధానం చెప్పాలి కదా, ఈ సమాధానం అన్నాడండి. తర్వాత వారు యోబుని దూషిస్తూ దేవుడిని కాకొస్తున్నారు, ఒక ప్రకారం ఆ యోబుని దూషిస్తున్నారు. యోబు దేవుని ప్రియభక్తుడండి, యోబుని దూషిస్తున్నారు. వాళ్ళు దేవుని కాకపోతే దేవుడిని ఏమంటున్నారు. కానీ యోబు భక్తి మీద
భక్తిని అవమానపరుస్తున్నారు. కనుక దేవుడు కళ చేసుకుని ఆ యోబు స్నేహితుడు కోపడ్డాడు. ఏం మాట్లాడుతున్నా నా భక్తుడితో, ఏంటి మీ మాట, ఏం మాట్లాడతారు నా భక్తుడితో మీరు అంటాడంటే. కనుక మీరు ఆయన తప్పుపడ్డారు కనుక మీరు మీ మీద శిక్ష ఉంది, మీ మీద నా కోపం వచ్చింది కనుక వెంటనే మీరు బలార్పణ చేసుకుని ఆయన దగ్గరికి ప్రార్థన చేసుకోండి, యోబు దగ్గరికి ప్రార్థన చేయించుకోండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను అని చెప్పి వారిని గద్దించడం జరిగింది. యోబును ప్రార్థనాపరుడుగా చూపిస్తున్నాడు. ఆయన ఎవరంటే ప్రార్థనాపరుడుగా చూపిస్తున్నాడండి. ఆయన కష్టంలో కూడా, వ్యాధులో కూడా, ప్రమాదంలో కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేశాడండి. ప్రతి విషయంలో ప్రార్థన చేశాడండి. ఎన్ని కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా ప్రార్థన విడిచిపెట్టలేదండి. కనుక యోబుని మీ కొరకు ప్రార్థిస్తాడు అన్నాడు. మాట అర్థమైన మాట, యోబు మీ కొరకు ప్రార్థిస్తాడంటే ఈయన ఏమి కలిగి ఉన్నాడు? అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. ఏమి కలిగి ఉన్నాడు? ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. మా జీవితం అన్నీ పోయినా పర్లేదండి, ప్రార్థన జీవితం కోల్పోకూడదు. ప్రార్థన జీవితాన్ని అన్ని ఒకసారి పోతాయి, పోతాయి. కానీ నీ జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన దేవుడు వింటాడనే ఆ జ్ఞానము, ఆ విశ్వాస జీవితం ఉండాలి అని ఆ విధంగా యోబును అతను ప్రార్థనా పరుడు దేవుడు చెప్తున్నాడు. అతను నీ కొరకు ప్రార్థిస్తాడు అని చెప్తున్నాడు. అలా చూసాం. ఇప్పుడు 11:10 చదువుతాం. 10 యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, ఒకరు కూడా భక్తులే కదండి, మరి ప్రార్థన దేవుడు అన్నాడా? యోబు స్నేహితుల ప్రార్థన దేవుడు విన్నాడా? లేదు. వ్యతిరేకంగా తీరు దేవుని భక్తులకు, దేవుడికి వ్యతిరేకంగా తీరు అని ప్రార్థన అనలేదు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇప్పుడు చెప్పండి, భక్తి జీవితం లాభమా నష్టమా? అని చెప్పాలి. భక్తి జీవితం లాభమా నష్టమా? కష్టాల్లో, శోధనలో, సుఖాల్లో దేవుడి పక్షాలు ఉండాలా, దేవుడు విడిచిపెట్టాలా? సుఖాలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? సుఖాలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? చెప్పండి. సుఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఆ 2 సమయాలు దేవుడి పక్షంగా ఉండాలా వద్దా? ఉంటే లాభమా నష్టమా? అదిగో యోబు కనపడుతున్నాడు ఇక్కడ. అతను ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో అతనికి ఆరోగ్యం వచ్చిందంటాడు. ఆ శిష్యుల అపరాధం, స్నేహితుల అపరాధం క్షమించాడట. ఈయనకు ఆరోగ్యం వచ్చిందట. ఆరోగ్యం వచ్చిన తర్వాత బంధువులు, కుటుంబ స్నేహితులంతా వచ్చాడట. వచ్చిన తర్వాత మళ్ళా దేవుడు తన ఆస్తిని ఈ బంధువుల స్నేహితుల ద్వారా తనకి ఇప్పించాడట. ఆరోగ్యం వచ్చింది, పోయిన దానికంటే 2 రెట్లు. ఎందుకంటే కోల్పోయిన దానికంటే గట్టిగా నిలబడినప్పుడు, దేవుడి పక్షాన్ని నిలబడినప్పుడు, దేవుడి పక్షాన్ని మాట్లాడినప్పుడు, ప్రార్థనా జీవితం కలిగినప్పుడు మనం కోల్పోయిన దానికి 2 అంతలు కలిపి పొందగలము. అంటే 3 అవుతాయింది. పోయిన ఒకటి, వచ్చిన వాళ్ళు 2. పోయి ఇచ్చారు, ఇంకా డబ్బులు ఇచ్చారు. ఇవాళ విశ్వాస జీవితంలో నీ విశ్వాసాన్ని కాపాడుకొని ప్రార్థన జీవితం కాకుంటే ఎవరి ఉన్నది కదా, నష్టాలు కష్టాలు ఉన్నా ఆ నష్టాలు కష్టాలు ఎంతైతే అయినాయో దానికి 2 అంతలకి కల్పించే దేవుడు మనకు ఉన్నాడని నమ్మి
మొదటి పత్రిక 2వ చూసినట్లయితే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచివయు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనవి. చూసారా, ప్రార్థన జీవితము నష్టమా లాభమా? మరి చెప్పండి, ప్రార్థన జీవితం నష్టమా లాభమా? యోగు ప్రార్థన జీవితం నష్టపోయాడు, లాభం పడ్డాడా? సాధారణ నష్టపోయాడు, దేవుడు డబ్బులు లాభం పొందాడు. డబ్బులు పోయిన దానిలో డబ్బులు పోయిన దానికి రెండెట్లు అంట. పోయిన ఇచ్చాడు, మాకు రెండెట్లు అంటే టెక్స్ట్ ఇచ్చాడు దేవుడు. 11 రోజులు చదవండి, 11 రోజులు యోగు 42 అప్పుడు అతని సహోదరులను అతని అక్క చెల్లెలను అంతకు ముందు అతనికి పరిచయమైన వారు వచ్చి అతనితో కూడా అతని ఏంటి అన్నపానం పుచ్చుకుని ఆస్తి పోయిన తర్వాత రోగగ్రస్త ఎవరు రాలేదండి. ఆస్తి పోయిన తర్వాత పిల్లలు పోయిన తర్వాత రోగగ్రస్త ఎవరు రాలేదండి. దేవుడి వల్ల ఆశీర్వదించి వాళ్ళు ఆరోగ్యవంతులైన తర్వాత అక్కడ చేర్పించారంట, బంధువులు వచ్చారంట, అందరూ స్నేహితులు వచ్చారంట. మళ్ళీ ఈతో కలిసి విందు చేస్తారంట. ఈతో కలిసి విందు చేస్తారంట. మళ్ళీ ఎంతమందికి విందు చేసిన స్థానంలో పెట్టాడండి ఆయన. అన్ని కోల్పోయిన ఆయన ప్రార్థన జీవితాన్ని బట్టి అన్ని కోల్పోయిన ప్రార్థన బాలేదు, విశ్వాసం బాలేదు, భక్తి బాలేదు. దాన్ని బట్టి మళ్ళా తన అక్క చెల్లెలు బంధువులు స్నేహితులు అందరూ పిలిచి ఇంటి ఏర్పాటు చేశాడంట. ఆరోగ్యంగా మళ్ళా క్షేమం ఉన్నప్పుడు బంధువులు చేరొచ్చారంట. అన్నపానం పుచ్చుకుని యెహోవా అతని మీద రప్పించిన సమస్త బాధలు కూర్చి ఎంత లేసి దుఃఖములు పొందుతామని అతని వరకు దుఃఖించు. వాడు వచ్చి ఏం చేశాడు? అందుకనే దేవుడు బాబు బాబా నేను అంటారట. ఏంటంటే దేవుడు బాబు బాబు నేను అంటారట. ఈయనేమో దేవుడు అన్యాయం చేయలేదు ఈయన అంటాడు. ఇది బాగుపడ్డాడు, వెళ్ళిపోతాడు. బంధువులు అంతా వచ్చి అంటారు దేవుడు అంత అన్యాయం చేసాడు అంటారట. ఏం మాట్లాడకూడదు అనకూడదు, ఇది చూడకూడదు. నేను అనలేదు ఆ మాట. భోజనం చేసిన తర్వాత ఎప్పుడు భోజనం అయిపోతారు సామాన్యం కూర్చుని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధల గురించి ఎంత లేసి దుఃఖం పడ్డావు ఆయన. దేవుడిని బాధ పెట్టాడు ఆయన. దేవుడికి ఎంత బాధ పెట్టాడు బాబా అన్నారట. పొందితులని అతని వరకు దుఃఖించు, అతన్ని ఓదార్చి ఇది కాక ఒక్కొక్కడు ఒక వరహ కొంత ధనము, ఒక్కొక్కడు ఒక బంగారు ఉంగరము అతనికి తెచ్చిచ్చడి. బంధువులు స్నేహితులు వీళ్ళందరూ పెద్ద మోటాలు వచ్చేసారు. కానీ 100 మంది వచ్చేసారు. ఈ బాగుపడ్డాడు చెప్పండి వచ్చారు. వదాసనానికి వచ్చేది చేశారంట. ఒక్కొక్కడు కొంత ధనము మరి కొంత బంగారం కూడా ఇచ్చారంట ఆయనకి. 12వ వచనం యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 ఏంటంటే మొదటి దానికంటే అధికముగా మళ్ళీ ఆశీర్వాదం వచ్చిందంటే మళ్ళీ రాస్తే అతనికి 14,000
డబ్బులు చేసి ఇచ్చాడండి. మరి మరి సంతానం ఎవరు వస్తారు? మరి సంతానం పోయింది కదా. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగాడు. మళ్ళీ సంతానం అండి. ఒకేసారి చనిపోయిన 10 మంది పిల్లలు. మళ్ళీ అతను ఆరోగ్యవంతుడై కాపురం చేసి పిల్లలు కన్నాడు. పిల్లలే కన్నాడు. మళ్ళీ 10 మంది, మళ్ళీ 3 ఆడపిల్లలు, మరి 7 మగపిల్లలు. మళ్ళా ఏవైతే కోల్పోయాడో ఆ సంతానాన్ని కలుగులు కాక సినిమా చూపించాడు కాదండి, అది కాపురం చేసి కన్నాడు. కాపురం చేసి కన్నాడు 10 మంది పిల్లలు. మళ్ళా మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి 11వ వచనం, కుమారులు కుమార్తెలు సహా దేవుడు తన సమస్తాన్ని తిరిగి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తి జీవితము, ప్రార్థనా జీవితము, కష్టంలో కానీ సాధనలో కానీ మేలుతున్నప్పుడు కానీ భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకూడదు. ఎక్కువగా మేలు పొందినా, ఎక్కువగా సుఖాలు అనిపించినా దేవుడు మర్చిపోతామండి. ఎక్కువగా మేలు పొందినా, ఎక్కువ సుఖాలు అనిపించినా దేవుడు మర్చిపోతామండి. నిజంగా చెప్పాలి మీరే. ఏమండి? తర్వాత కష్టాల మీద కష్టాలు, వ్యాధుల మీద వ్యాధులు వచ్చినా దేవుడు మర్చిపోతామండి. సుఖాలు వచ్చినా దేవుడు మర్చిపోతామండి. ప్రార్థన జీవితం ఉండదండి. కష్టాలు వచ్చినా దేవుడు మర్చిపోతామండి. ప్రార్థన జీవితం ఉండదండి. కానీ యోబు గారు సుఖాల్లో దేవుడితో ఉన్నాడండి, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడండి. కష్టాల్లో దేవుడితో ఉన్నాడండి, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడండి. ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడండి. ఏమి నేర్పిస్తున్నాడు యోబు లోకానికి? ఈ బైబిల్ లోకమంతగా ఉందండి. బైబిల్ ఇవాళ క్రైస్తవుడిగా ఏం నేర్పిస్తున్నాడు ఆయన? సుఖంగా ఉన్నప్పుడు దేవుడితో పని లేదా? దేవుడికి భయభక్తులు కలిగి ఉండొద్దా? ప్రార్థన జీవితం వద్దా? కావాలి. కష్టం ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టాలా? దేవుడు అన్యాయస్తుడా? కాదు. ఆయనతో ఉండాలి. కష్టంలో ఆయనతో ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన చేసేవాడు ఆయనే కనుక, అన్ని చేసేవాడు ఆయనే కనుక. అంటే కష్టాలు అనే మాట పరీక్షించేవాడు ఆయన కనుక. పరీక్ష నెగ్గితే ఆయనతో ఉంటే మళ్ళీ డబ్బులు ఇచ్చేవాడు కనుక, 2 అంతలుగా నీకు ఇచ్చేవాడు కనుక మరి ఆయనతో ఉండాలా, విడిచిపెట్టాలా? అనే విషయాన్ని యోబు తన విశ్వాసమును బట్టి, తన నీతిని బట్టి, విశ్వాసము నీతిమంతుడండి. యోబు మీద ముద్ర. ఏమంటే కష్టాలు, బాధలు, వ్యాధులు, రోగగ్రస్తుల ముద్ర కాదండి. ఇప్పుడు నీతిమంతుల ముద్ర అండి. యోబు మీద ఏ ముద్ర? విశ్వాసానికి ముద్ర, నీతిమంతుడని ముద్ర. నీతిని బట్టి, దేవుని యందు భయభక్తులను బట్టి, దేవుని యందు కష్టాల్లో నష్టాల్లో కూడా, లాభాల్లో కూడా, సుఖాల్లో కూడా దేవుని భయభక్తులు కలిగి ఉన్న ముద్ర. దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడే ముద్ర. ఎవడే కొద్దిగా ఖర్చు వచ్చింది అనుకోండి, 2-3 వేల రూపాయలు ఖర్చు వస్తే ఆరాధన మానేస్తారు, చిన్న ఉద్యోగం వచ్చిన మానేస్తారు, చిన్న ఆరోగ్యం బాగున్నా మానేస్తారు, ఏం ఖర్చు వచ్చినా మానేస్తారు. మరి దాన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పండి? యోబు తన విశ్వాసం బట్టి, తన నీతిని బట్టి, దేవుని అందరి భయభక్తులను బట్టి, కష్టాలలో, ప్రమాదాలలో, వ్యాధులలో, అవమానాలలో తన ఓర్పు సహనము ఏం కలిగి ఉన్నాడండి? ఓర్పు సహనము. ఎవరు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఓదార్చరండి, అవమానపరుస్తారండి. అలా జరగాలంట.
దానికి అలా జరగాలంట. అదే జరిగింది. అది అవమానం. అదే జరిగిందండి. ఇప్పుడు యోగును అవమానించాడు సార్. ఆ స్నేహితులు వచ్చి భార్య కూడా అవమానించిందండి. భార్య కూడా అవమానించింది కనుక అతడు ఏమంటే పరీక్షింపబడి అవమానంలో మరి ఆయనకి ఏమన్నప్పుడు ఇన్ని ఎదురైపోయి కదా ఓర్పు ఉంది. యోగు ఏమన్నాడే ఓర్పు కావాలి ఇప్పుడు భక్తులకి. ఓర్పు సహనం కావాలి భక్తులకి. ఓర్పు సహనం ద్వారా అతడు పరీక్షించబడినప్పుడు ఓర్పు సహనం కావాలి. శోధన వచ్చినప్పుడు ఓర్పు సహనం కావాలి. ఏమండి పరీక్షలో దేవుడి పరీక్షలో విజయము పొందాడు. ఓర్పు నిరీక్షణ సహనము కలిగి మనం దేవుడి పట్ల ఉన్నట్టయితే నిజంగా దేవుడు పరీక్షిస్తున్నాడు మనం అనుకున్నప్పుడు అందులో మనకి విజయం ఉన్నది. ఎవరంటే యోబు ఏం పొందాడు? విజయం పొందాడా? అపజయం పొందాడా? యోబు కష్టాలు ఓర్చుకుని సహించుకుని ఆయన పక్షాన్ని నిలబడినప్పుడు విజయం పొందాడా? అపజయం పొందాడా? విజయం పొందాడు. పరీక్షలో నిలబడ్డాడు కనుక దేవుని పక్షాన భయభక్తులతో నీతితో ప్రార్థనా జీవితంతో ఆయన పక్షాన్ని నిలబడ్డాడు కనుక జయం పొందాడు. రోమియోలు రాసిన పత్రిక 8:37 ఇక్కడ ఎవరు రాశారు చూడండి. వాక్యం ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఏమన్నాడు దేవుడు? ఎవరి కష్టాలు బాధలు సుఖాలు అన్ని సమయాలు కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఉంటే, ఆరాధన మానకుండా ఉంటే, విశ్వాసం కోల్పోకుండా ఉంటే, ఈ భక్తి జీవితాన్ని కాపాడుకుంటే, అన్ని సమయాల్లో ప్రార్థన కలిగి ఉంటే అత్యధిక విజయం పొందగలవు. యోబు అత్యధిక విజయం పొందాడు. ఇప్పుడు మనకి క్రైస్తవుడు రాసిన దేవుడు క్రీస్తు నందు అత్యధిక విజయం కలిగి పొందుతామని రాశారు. ఇక్కడ విజయం కావాలా? అవిజయం కావాలా? కావాలండి. సాతాను మన జీవితంలో వచ్చినప్పుడు ఆ ఓడిపోవాలా జయించాలా? సాతాను జయించాలా ఓడిపోవాలా? పరీక్ష వచ్చినప్పుడు జయించాలా ఓడిపోవాలా? సంవత్సరం అంతా పరీక్ష చదువుకునే పిల్లలు పరీక్ష రాస్తే ఫెయిల్ అయిపోవాలా? పాస్ అవ్వాలా? అందులో కష్టం ఉంది కదా, ఉంది కదా, ఉందా లేదా? పిల్లలు పరీక్ష సంవత్సరం అంతా రాస్తారు. హ్యాపీగా చదువుకుంటారు, పరిగెడతారు, బదులేస్తారు, ఆడతారు, పాడతారు, ఏమంటే ఆ పుస్తకాలు మారుతారు, పుస్తకాలు గెట్టేస్తారు. అది కూడా మరి తేడా సంవత్సరంలో ఎగ్జామ్ వచ్చేది. ఏమొచ్చింది? ఎగ్జామ్ వచ్చింది. మరి అందులో పాస్ అవ్వాలంటే ఏంటి? ఈ సంవత్సర కాలం కష్టపడాలి. కష్టపడాలి. అలాగే మన సుఖాల్లో దుఃఖాల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవుడు విడిచిపెట్టకుండా ప్రార్థన జీవితం మర్చిపోకుండా భయభక్తులతో సుఖంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా ఆయనతో ఉంటే నీకు అత్యధిక విజయము. అత్యధిగా సాధారణ పోతాడు. నువ్వు జయిస్తావు. దేవుడు నా భక్తురాలు చూసావా అంటాడు, నా భక్తుడు చూసావా అంటాడు. యోగులాగా అన్నాడు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57-58. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57
జయం అనుగ్రహించే దేవునికి స్తోత్రం. అమ్మా ఇవాళ క్రైస్తవుడికి సంఘానికి క్రీస్తు సంఘములో యేసు క్రీస్తు మూలంగా జయం కలుగుతుంది. ఏం కలుగుతుంది? సాతాను ఓడిపోతాడు, విశ్వాసం గెలుస్తాడు. సాతాను ఓడిపోవాలి, విశ్వాసం గెలాలి. విశ్వాసే గెలవాలి. ఏమంటే సుఖాల్లో దుఃఖాల్లో విశ్వాసం గెలాలి. క్రీస్తునందు క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి యోబు విశ్వాసము, యోబు నీతిగల జీవితము, యోబు ప్రార్థన వ్యర్థమైందా? అవలేదా? నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ భక్తి జీవితము వ్యర్థం అవుతుందా? దేవుని సేవ వ్యర్థం అవుతుందా? దేవుని సేవ వ్యర్థం అవుతుందా? కనుక వ్యర్థము కాదు. కనుక సుఖాల్లో స్థిరంగా, కష్టాల్లో స్థిరంగా దేవుని పక్షాన ఉండు. దేవుని పక్షాన ఉండు. తిరుగులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. చెప్పండి, భక్తి జీవితం లాభమా నష్టమా? దేవుని సేవ లాభమా నష్టమా? మన సంఘాల్లో అందరూ కష్టాలు నష్టాలు ఉన్నారు. సుఖాలు అనిపిస్తున్నారు, వెంటనే కష్టాలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. మళ్ళీ అందరూ చేయట్లేదు, దేవుడు ఆరోగ్యం ఇవ్వట్లేదా? మరి ఏం చేయాలి? మనం ఆయన సేవ విడిచిపెట్టాలా చేయాలా? చేయాలా? చేస్తే లాభమా నష్టమా? ఎంత లాభం చూద్దాం. మొదటి పత్రిక మొదటి పత్రిక ఆలోచన సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. దైవ భక్తి ఏంటంటే అమ్మా, దైవ భక్తి ఏంటంటే ఏ లాభం? నువ్వు ఎక్కడున్నప్పుడు నష్టంలో ఉన్నావా, లాభంలో ఉన్నావా? ఏ లాభం? ఉద్యోగం చేస్తే లాభము, వ్యాపారం చేస్తే లాభము. కానీ భక్తి గొప్ప లాభం. భక్తి ఉద్యోగం లాభము, వ్యాపారం లాభము. ఏం చేసినా లాభం లేకుండా మనిషి ఏం చేయాలి కదా? కదా. మరి భక్తి జీవితము గొప్ప లాభము. మరి భక్తి జీవితం అవసరమా? ఉద్యోగం అవసరమా? పని అవసరమా? వ్యాపారం అవసరమా? సంపాదన అవసరమా? అది లాభమే కదా. మరి భక్తి జీవితము గొప్ప లాభము. లాభం కావాలంటే నువ్వు కష్టపడాలి. గొప్ప లాభం కావాలంటే భక్తిగా ఉండాలి. అంతే, కష్టపడాలి, పని చేయాలి, ఉద్యోగం చేయాలి, శ్రమపడాలి, కష్టపడాలి. అది లాభం. గొప్ప లాభం కావాలంటే భక్తి విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు, దేవుడు విడిచిపెట్టకూడదు, దేవుడు అన్యాయం అనకూడదు, దేవుడు అనకూడదు. అలాగా యోగు మనకి సాక్షిగా నిలబెట్టాడే గ్రంథంలో రాసేసాడు. ఇప్పుడు క్రైస్తవులు గొప్ప లాభం ఉన్నటువంటి యోగులాగా యోగు గొప్ప లాభం పొందాడండి. ఇంకా ఏం జరిగింది చూద్దాం. కొన్ని సంగతులు యోగు గురించి చూద్దామండి. మనం ఈ యోగు గ్రంథం పూర్తయింది. ఇంకా ఏమి జరిగింది, ఏమి రాశాడు దేవుడు యోగు వరకు, అది భక్తి జీవితంలో, నీతిగల జీవితంలో ఏమి వారికి ముద్ర వేశాడు దేవుడు. ఎహెజ్కేలు గ్రంథము 13-14 వచనాల్లో ఎహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడినప్పుడు యోగు తర్వాత ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత మాట్లాడినాడు. యోగు చరిత్ర తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, 14 వచనాలండి. నరపుత్రుడా, ఏ దేశమైన
మనుషులను పశువులను నిర్మూలము చేయదను. నాలుగు ఎన్ని వేల సంవత్సరాల తర్వాత అండి, ఇంచుమించు 1500 సంవత్సరాల తర్వాత, యోగు తర్వాత ఈ మాట దేవుడు యేసుకే ప్రాప్తి చెప్తాడు. నోవహును, దానియేలును, యోబు ఈ ముగ్గురును అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా. ఏమండి, దేశమంతా పాపం చేసి నాశనమయ్యే టైంలో పాపం వల్ల దేశం నాశనం అయిపోతాడు. పాపాలు పెరిగిపోతే దేశం నాశనం అయిపోతుంది. దేశం అంటే మట్టి కాదండి, మనుషులు నాశనం అయిపోతారండి దేవుడు పాపం వస్తే కదా. అప్పుడు అటువంటి టైంలో ఆ దేశంలో ఏమంటే రావు కానీ నీతిమంతుడు, ఏమంటే దానియేలు నీతిమంతుడు, యోబు నీతిమంతుడు, ఈ ముగ్గురు ఆ దేశంలో ఉన్నప్పటికీ దేశమంతా నాశనం అయిపోతుందేమో తప్ప ఈ ముగ్గురు వారి నీతిని బట్టి రక్షించబడతారు. రక్షించబడతారు. ఒక మాట ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిన యోగులు చూడండి. దేవుడు ఆయన పక్షాన్ని నిలబడినప్పుడు, కష్టాల్లో ఆయన పక్షాన్ని నిలబడినప్పుడు దేవుడి దృష్టిలో ఎలా ముద్రపడిపోవడం యోగు. నువ్వు కూడా ముద్రపడాలి దేవుడి దృష్టిలో. నువ్వు భక్తురాలుగా భక్తుడిగా ఏస్కేలు 14 ఈ ముగ్గురును అనడం వల్ల ఈ ముగ్గురును దానిలో ఉండినను ఆ దేశము పాడైపోను. ఎవరికి ముగ్గురు నీతిమంతులు ఉన్నా సరే దేశం పాపాన్ని బట్టి నా జీవము తోడు, నా జీవముతో వారు తమను తాము రక్షించుకొందురు గాని కుమారులైనను కుమార్తెలైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఏమండి, నాశనమైపోయే దేశంలో నీతిమంతులు ఎవరైనా ఉంటే అది నోహు కానీ దానియేలు కానీ యోబు కానీ వారు రక్షించబడతారు. వారి పిల్లలు పాపం చేస్తే ఆ పిల్లలు కూడా నాశనం అయిపోతారు. నీతిమంతులు నిలబడతారు, రక్షించబడతారు. నీతిమంతులు రక్షించబడతారు, వారి పిల్లలు కూడా నాశనం అయిపోతే పాపాన్ని బట్టి. నీతిమంతులు అయితే రక్షించబడతారు. మనం ఇప్పుడు ఎవరు? మనం చెప్పాలి. ఆ నీతిని కాపాడుకుంటే ఎప్పుడూ నీకు రక్షణ దేవుడు తోడుగా ఉంటాడు అని ఆ ముగ్గురు భక్తులు జ్ఞాపకం చేస్తాడు. ఎవరు ఆ ముగ్గురు? ఆ ముగ్గురు ఎవరున్నారు? యోబు ఉన్నాడు. ఎవరున్నారంటే యోబు ఉన్నాడు. అలాగే దేవుడు చూడండి గ్రంథాల్లో ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 17-18 వచనాల్లో నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల. ఇప్పుడు మన లోకమంతా యుద్ధాలండి. దేవుడు పర్మిషన్ లేకుండా యుద్ధాలు రావండి. యుద్ధాలు పాపాన్ని బట్టి వస్తాయండి. వారి దుర్మార్గం ఆలోచన బట్టి యుద్ధాలు వస్తాయండి. ఎవడైనా దుర్మార్గుడు ఉంటే ఆ కుటుంబంలో యుద్ధం వస్తుందండి, కాలం వస్తుందండి. దుష్టుడు ఉంటే దుష్టాలు ఉంటే ఆ కుటుంబంలో కాలం వస్తుందండి. దేశంలో దుష్టులు ఉంటే యుద్ధాలు వస్తాయండి. యుద్ధం వచ్చినప్పుడు 18 వచనం ఈ ముగ్గురు మన దగ్గర ఈ ముగ్గురు ఉండాలి. ఆ దేశంలో ఎవరు ఉండాలంటే ఈ ముగ్గురు దానిలో ఉన్నాను. నా దేవుడు తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు కానీ కుమారులైనను కుమార్తెలైనను రక్షింపజాలకొందురు. నీతిగా జీవించిన ఏమండి నోవహు, దానియేలు, యోబు వారి పిల్లలు దేవుడి మాట వినకపోతే నాశనం అయిపోతారు. వీళ్ళు మాత్రం దేవుడి దృష్టిలో
ఏమండి నావు అయితే మాత్రం నావు అయితే 3000 సంవత్సరాల మాటది. యోబు అయితే 1500 సంవత్సరాల మాట. ఏమండి దానియేలు అయితే 800 సంవత్సరాల మాట. వీళ్ళందరూ నీతిమంతులు కనుక మరలా జ్ఞాపకం చేస్తారు. వారు ఆ దేశంలో ఉన్న రక్షించబడతారు. వారి పిల్లలతో సహా నాశనం అయిపోతారు. భక్తి జీవితం లేకపోతే భక్తి జీవితంలో మరి పిల్లలు ఏం చేయాలి? మనం చెప్పండి, పిల్లలు ఏం చేయాలి? భక్తి జీవితంలో నడిపించాలి అని మాట. 19 వచనం, రక్షింపజాలకుందురు. 19, అట్టి దేశంలోనికి తెగులు పంపి ఏంటంటే ఆపుదేశం చేసుకున్నది ఏంటంటే ఏం తెగులు? కరోనా. ఏంటది? కరోనా. దేవుడు అన్నాడు అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమవుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల. దేవుడు పాపం వచ్చినప్పుడు దేశాల మీద వచ్చినప్పుడు 20 వచనం, నావును మళ్ళీ ఇక్కడ దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా దేవుడు తోడు వారు తమ నీతి చేత తమను తాము మాత్రమే. ఎవరు రక్షించబడతారండి? కష్టాల్లో, ప్రమాదాల్లో, ఆపదల్లో, ఈ కరోనా వ్యాధుల్లో ఎవరు రక్షించబడతారంట? నీతిమంతులు మాత్రమే. ఎవరంటే? తమను తామే రక్షించుకుందరు కానీ కుమారుడినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. ఎవరి నీతి వాదనండి? ఎవరి నీతి? ఇప్పుడు ఆకలేస్తుందండి. ఏమ్మా ఆకలేసేస్తుంది. భోజనం ఎవరు చేయాలి? ఈ ఆకలి తీరాలి. మా ఆయన చేసాడు అంటారు మా సొలమే అంటదా? నాగడి ముందు తినదు. నాకు ఆకలేసిందండి. ఏమండి ఎవరు తినాలి? ఆవిడకి ఆకలేసింది. ఎవరు తినాలి? ఎవరికి ఆకలిస్తే వాళ్ళంటే ఆకలేదు. అలాగే ఎవరి విశ్వాసం వారిని కాపాడుతుందండి. ఎవరి విశ్వాసమో ఈ విశ్వాసం భార్యకి, పిల్లలకి, భర్తకి, అన్నదమ్ములకి నాకు సంబంధం లేదండి. ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి నీతి భర్త నీతి భర్తదే, భార్య నీతి పిల్లల నీతి. ప్రభు నమ్మాలి, విశ్వాసం కాపాడుకోవాలి, జీవితకాలం ప్రార్థన జీవితకాలం ఉండాలి. ఎవరి కాళ్ళకే ఎవరిదే వారికే. ఏమండి కుమారులు కుమార్తెలు ఉన్నా వారి విశ్వాసం కాబట్టి నాశనం పడతారు. నీతి మంతులు రక్షించబడతారు అనే మాట మళ్ళా యోగులు జ్ఞాపకం చేస్తారండి. ఎన్ని వేల సంవత్సరాల తర్వాత యోగు ఎంత ఖండించాడు దేవుడు చూడండి. తన భక్తి విశ్వాసం కాపాడుకున్నందుకు, కష్టాల్లో నిరీక్షణ, సహనము, ఓర్పు కలిగి జీవించినందుకు, ఆయన పక్షాన్ని నిలబడినందుకు, భక్తిని కాపాడుకున్నందుకు, ఏమండి ఆయన పని నిరీక్షణ కలిగి ఉన్నందుకు మళ్ళా ఎన్నిసార్లు జ్ఞాపం చేసుకున్నటువంటి యోగుని. యోగు గ్రంథము 20 వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమను తాము మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. పిల్లలు మా జాగ్రత్తగా దేవుళ్ళు పెంచాలండి, భయభక్తులతో పెంచాలండి, భయభక్తులతో పెంచాలండి. దేవుని పక్షాన్ని వారు నిలబెట్టాలండి, దేవుని వాక్యంతో బలపరచాలండి.
నీవు దేవుడు ఏమి చెప్పి చెప్పాలండి. దేవుని సన్నిధితో నీతో వారు ఉండాలండి. లేదంటే నువ్వే రక్షించబడతావు, పిల్లలు నాశనం అయిపోతారు. నువ్వు రక్షించబడతావు, నీ భర్త నాశనం అయిపోతాడు. నువ్వు రక్షించబడతావు, నీ భార్య నాశనం అయిపోతుంది. కనుక ఎవరి రక్షణ వారు కాపాడుకోవాలి. అందరికి దేవుడు కావాలవుతా. యోగు వల్లే భక్తి జీవితము, నీతి జీవితము, ఓర్పు సహనం కలిగి జీవితము, ప్రార్థనా జీవితము కలిగి మనం జీవించిన రోజున మనం కోల్పోయిన డబ్బులు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఏమండి ఆయన మదిలో ముద్రించబడిన భక్తుడిగా ఉంటాడు. దేవుని మదిలో ముద్రించే భక్తుడు యోగు. ముందు సాక్షి ఇచ్చాడు, ఈయనకంటే భక్తుడు ఎవడు లేడు అన్నాడు. ఈయన భక్తుడు ఎవడో లేడు అన్నాడు. సాతానుతో ఆయనకి సవాల్ చేశాడు. సాతానుతో సవాల్ చేశాడు దేవుడు. కొన్ని కష్టాలు కలిగిన నిలబడ్డాడు. నేను దేవుడి భక్తుడిని, దేవుడు పుట్టించాడు, ఆయన పిలుచుకునే వరకు ఎన్ని ఇచ్చినా ఆయన ఇచ్చాడు తీసుకుంటాడు అన్నాడు. దేవుడి యొక్క ఛాలెంజ్ నిలబెట్టాడు. దేవుడు ఛాలెంజ్నే నిలబెట్టాడు. దేవుడు నిలబెట్టాడు అతను. కనుక సాతాను గారు మన గురించి కూడా ఛాలెంజ్ చేస్తాడు దేవుడి దగ్గర, ప్రభు దగ్గర. నువ్వు దేవుడు ఛాలెంజ్ నిలబడతావా, ఓడిపోతావా? ఏం చేద్దాం? ఎప్పుడో మీ అందరి వల్ల